మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. నిన్న రాత్రి 9:51 ఆయన తుది శ్వాస విడిచారు. మౌన ముని అని విమర్శకుల చేత ముద్ర వేయించుకున్న మన్మోహన్ తన సంస్కరణలతో దేశాన్ని సమ్మోహనపరిచారు. మన్మోహన్ మృతిపై కేంద్ర కేబినెట్ ఉదయం 11 గంటలకు అత్యవసరంగా భేటీ అవుతోంది. ఇవాళ జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్ని రద్దు చేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. మన్మోహన్ సింగ్ కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఢిల్లీలోని ఆయన నివాసంలోనే ఉంచారు. వందలాదిగా తరలివస్తున్న ప్రముఖులు ఆయన పార్థివ దేహం దగ్గర నివాళులర్పించి చేసిన సేవల్ని కొనియాడుతున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. భారత్ ఒక గొప్ప బిడ్డను కోల్పోయిందన్నారు రాష్ట్రపతి. విశిష్ట నేతల్లో మన్మోహన్ ఒకరన్నారు ప్రధాని మోదీ. దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని కీర్తించారు మోదీ. మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక, వెంకయ్య, అమిత్ షా సంతాపం తెలిపారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది అన్నారు. ఆయన ఆర్థిక విధానాలు పేదరికాన్ని తగ్గించాయన్నారు ఖర్గే. మన్మోహన్ తనకు గురువు, మార్గదర్శి అన్నారు రాహుల్ గాంధీ. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ఓ లెజెండ్ అన్నారు సీఎం రేవంత్. ప్రధానిగా మన్మోహన్ సేవలు వెలకట్టలేనివన్నారు చంద్రబాబు. విజ్ఞానం, వినయం, నిబద్ధతకు ప్రతీకగా అభివర్ణించారాయన. మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు సంతాపంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. వారం రోజుల పాటు సంతాప దినాలుగా పాటించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సంస్కరణల రూపుశిల్పి మన్మోహన్ సింగ్ కి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. ఇందులో భాగంగా మన్మోహన్ సింగ్ కు టీమిండియా నివాళి అర్పించింది. మెల్బోర్న్ టెస్ట్లో రెండో రోజు టీమిండియా ఆటగాళ్లు నల్ల బ్యాండ్ ని ధరించారు. మన్మోహన్ సింగ్ మరణానికి గౌరవార్థంగా పలు రాష్ట్రాలు జాతీయ జెండాను అవనతం చేశారు. అందులో భాగంగా ఢిల్లీ, బెంగళూరు ఏఐసీసీ కార్యాలయాల ముందు, అటు హైదరాబాద్ ట్యాంక్ బండ్, తెలంగాణ సెక్రటేరియట్లో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు.